సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి. స్థానిక ఆదివాసీగా ఎమ్మెల్యేనైన తనని మాట్లాడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల్, కొమురం భీం జిల్లాల ఏర్పాటులో తన పాత్రని కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దని గుర్తు చేశారు. లోకల్ సమస్యలని ప్రస్తావిస్తాననే భయంతోనే తనకి సీఎం సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు లక్ష్మి. ఈ రోజు 6 జిల్లాలు కూడా ఆసిఫాబాద్ జిల్లా లేకుండే ఆసిఫాబాద్ కొమరం భీం మంచిర్యాల జిల్లాని పెట్టిన తర్వాత కూడా నేను ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా తీసుకొచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేసింది కోవలక్ష్మి గారు. మర్చిపోవద్దు. ఇవాళ ఇంత మేము తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంకా ఈ 3 సంవత్సరాలుగా మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చింది ఏమున్నది? ఏముందో చెప్పండి. ఇవాళ ఇక్కడ ప్రతిపక్షంగా కోవలక్ష్మి ఎమ్మెల్యేగా ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు, అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, చెప్పేదా ఒక 100 కోట్లు ఇస్తాము కొమరం భీం జిల్లాకి, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పేదా సంతోషపడుతుండే, నేను కూడా ఆహ్వానిస్తుండే. ఈ స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండి అనేసి మాకు స్థానిక ఎమ్మెల్యేని మాట్లాడిపిస్తుండే. కానీ వాళ్ళు మాట్లాడకపోవడం అనేది మాకు అర్థమైంది. కాబట్టి మేము దీనికి ఈరోజు మేము నిన్న జరిగిన దానికి మేము పూర్తిగా ఖండిస్తూ మరి ముఖ్యమంత్రి గారు మరి ఆదివాసీ ఒక మహిళ ఎమ్మెల్యే అనేది కించపరిచారు, మమ్మల్ని అవమానపరిచారు. నిజంగా నేను సభ నుంచి కూడా నేను ముఖ్యమంత్రి మాట్లాడకుండా నేను వెళ్ళి రావడం జరిగింది.